ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే గుణాదాహ్వయం గురుం. ప్రియ భగవద్బంధువులరా, ఈవేళ మన వరంగల్ పట్టణంలో అంటే మన హన్మకొండ అదాలత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శ్రీమాన్ అస్మదాచార్యులైన రఘునాథాచార్య స్వామి వారి యొక్క శత జయంతి మహోత్సవాల సందర్భంగా ఒక సంవత్సరం పాటు అనేక ప్రాంతాల్లో వారి యొక్క శత జయంతి మహోత్సవాల సందర్భంగా అనేక మంది మహాపండితులైనటువంటి వారిని సన్మానించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పానుసారంగా ఈ వరంగల్ పట్టణంలో కూడా ఇక్కడికి మేము వచ్చిన సందర్భంలో ఒకటి నిర్వహించాలి అని సంకల్పించినటువంటి మన స్వామి శటగోపాచార్య స్వామి ఈవేళ ఈ సభని నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో అనేక మంది జ్ఞానులైనటువంటి వారిని, కారణం మన స్వామి మహాజ్ఞాని. జ్ఞానులు ఎప్పుడూ కూడాను జ్ఞానుల్ని సన్మానించడం అనేటువంటి దాంట్లో చాలా ఆనందాన్ని పొందుతారు. అలాంటి మహాజ్ఞాని అయినటువంటి మన స్వామి వారి యొక్క జ్ఞాపకంగా ఈ పురస్కారాలని అందించాలి అని అనేక మంది జ్ఞానులకి ఇప్పటికే చాలా మందికి చాలా ప్రాంతాల్లో సన్మానాది కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం జరగాలి అని, అంటే ఎటు శత జయంతి మహోత్సవాలు చివరిలో జరిగేటువంటివి ఇక్కడే జరుగుతాయి వరంగల్లోనే, కానీ ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ కూడా ఒకటి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అందులో చాలామంది పండితులు వెంచేసి ఉన్నారు. వారందరికీ కూడా పురస్కారాలు ఇచ్చారు. మేము ఇంతకు పూర్వమే ఒకసారి తెలియచేసి ఉన్నాం, కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి వాత్సల్యం, ఎప్పుడైనా సరే ఆచార్యుల యొక్క వాత్సల్యమే శిష్యుల్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే శిష్యులు ఎప్పుడూ దోషాలు చేసేవారే. అలాంటి దోషాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దోషభోగ్యత్వం అనేటువంటిది గుణం కనుక వాత్సల్యం అంటే, అలాంటి దోషాలని కూడా భోగ్యంగా భావించి స్వీకరించేటువంటి వారు ఆచార్యులే అవుతారు. వారికి ఆ గుణం లేకపోతే ఆచార్యులు కాదు. కనుక వారి దగ్గర ఆ గుణం ఉండాలి, వీరి దగ్గర అల్లరి చేసే గుణము ఉండాలి. వీరి దగ్గర అది లేకపోయినా వీరి శిష్యులు గారు, వారి దగ్గర అది లేకపోయినా వారి గురువు గారు. కనుక ఈ దోషాలతో కూడుకునేటువంటి శిష్యుల్ని వాత్సల్యంతో రక్షించేటువంటి వారు ఆచార్యులు. అలాంటి ఆ వాత్సల్య గుణ పూర్ణులు మన రఘునాథాచార్య స్వామి వారు. అలాంటి మహానుభావులైనటువంటి ఆచార్యులు రఘునాథ దేశికుల యొక్క తిరునక్షత్రం శత జయంతి మహోత్సవ సందర్భంగా మన భీమవరం పట్టణంలో మన ఆశ్రమంలో నూతనంగా నిర్మించబడినటువంటి కళ్యాణ మండపంలో, ఇంకా అక్కడ పెరుమాళ్ళ కళ్యాణాలు తప్ప ఇంకే కార్యక్రమాలు జరగలేదు. అయితే ఆ కళ్యాణ మండపంలో రఘునాథ దేశిక శత జయంతి మహోత్సవాలు
జరపాలి అని మేము అక్కడ ఒక ఆలోచన చేసి ఉన్నాం. ఇప్పటికే అది ఇక్కడ ప్రకటిస్తున్నాం. ఆ శత జయంతి మహోత్సవాల సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఆ ఉత్సవాలు జరపాలి అని మన ఆశ్రమంలో స్వయంగా స్వామి వేయించేసి ఒక 2 నెలల పాటు మేము అక్కడ చాతుర్మాస్యం 2 చాతుర్మాస్యాలు మాకు శ్రీభాష్య కాలక్షేపం అయింది. అందులో ఒక చాతుర్మాస్యం భీమవరంలో స్వయంగా స్వామి వేయించేసి ఉండి అక్కడే ప్రారంభం చేశారు, నడిపించారు, అనుగ్రహించారు. ఆ తర్వాత ఇక్కడ వారి యొక్క గృహంలో ఇప్పుడు చెప్పినటువంటి స్వామి ఏదైతే మన సత్సంప్రదాయ సభకి రాశారో అదిగో అక్కడే నాకు నివాసం కూడా చేసి చాతుర్మాస్యం చేసేటువంటి అవకాశాన్ని కల్పించి అక్కడ ఉన్నప్పుడు ఈ శ్రీభాష్యాన్ని పరిపూర్ణం చేశారు. అలా అనుగ్రహించారు. అక్కడ ఒక 2 మాసాలు, ఇక్కడ ఒక 2 మాసాలు. అందువల్ల ఇక్కడ శత జయంతి మహోత్సవాలు ఇక్కడ జరుపుతున్నారు. అక్కడ 2 మాసాలు మన ఆశ్రమంలో వేంచేసి ఉండి వారు అనుగ్రహించి అక్కడంతా సంచరించి ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే కిందకి వచ్చి ఒకసారి వారితో పాటు మేము కూడా తిరుగుతూ ఉంటే ఆ తోటలో అంతా విహరించి అక్కడ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటూ సలహాలు ఇచ్చి చాలా ఆనందంతో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క జ్ఞాపకం కోసం అక్కడ శత జయంతి మహోత్సవాలు జరపాలి అనేటువంటిది ఒక ఆలోచన. దానికి గాను ఆ కార్యక్రమ నిమిత్తంగా పెద్దలైనటువంటి పండితులైనటువంటి మహానుభావుల్ని ఎంపిక చేసి మా శటగోప స్వామి వారందరినీ కూడా కూర్చుకొని అక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మహాలక్ష్మి యాగం అయిన తర్వాత అంటే మనకి మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 1 దాకా మహాలక్ష్మి యాగం మన మిర్యాలగూడలో జరగబోతుంది. ఆ తర్వాత అక్కడ జరుగుతుంది. ఆ సంబంధించినటువంటి కార్యక్రమ సంబంధమైనటువంటి పండిత సేకరణ అంటే పండితులైనటువంటి మహానుభావులు పెద్దలైనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా సన్మానం చేయవలసింది. వారందరికీ కూడా బిరుదు ప్రదానంతో సహా వారిని మనం సత్కరించవలసినటువంటి రీతిలో మన స్వామి ఈ సంబంధించినటువంటి ఆలోచన చేయాలి అని మేము వారికి ఈ విషయాన్ని అందిస్తున్నాం. అయితే ఆ సంబంధించినటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు ప్రత్యేకంగా పాంప్లెట్స్ అవి కూడా వస్తాయి. అవన్నీ కూడాను పంచుతారు. ఇక్కడ కూడాను అందరూ తప్పనిసరిగా వచ్చి స్వామివారి యొక్క శత జయంతి మహోత్సవాల్లో పాల్గొనాలి అని మీకు సభాముఖంగా ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ఇలా జరగడం ప్రధానంగా పెద్దలైనటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవడం, పెద్దల యొక్క జ్ఞాపకంగా సన్మానించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యం. ప్రతి మహాలక్ష్మి యాగంలో గోపాల దేశిక పురస్కారం అని గోపాలాచార్య స్వామి వారి యొక్క పేరు మీద దగ్గర 2000 సంవత్సరం నుంచి ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా గోపాల దేశిక పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే గోపాలాచార్య స్వామి వారి శత జయంతి మహోత్సవాలు కూడా భీమవరంలోనే జరిగాయి. అలాగే రఘునాథాచార్య స్వామి వారు మాకు దగ్గర భగవద్ విషయం, రహస్య గ్రంథాలు, అలాగే గీతాభాష్యం, అలాగే మన సద్విద్యా ప్రకరణం, ఉపనిషత్ భాగం ఇవన్నీ కూడాను నేర్పించినటువంటి వారు గోపాలాచార్య స్వామి వారు అయితే వారు భగవద్ విషయం జాత్మలు చేసిన తర్వాత చాలా వృద్ధులైపోయి ఇంకా వారి యొక్క చివరి దశ అవడం వల్ల మేము వారి దగ్గర శ్రీభాష్యాన్ని సేవించలేకపోయాం. ఆ కొరతని తీర్చి మమ్మల్ని అనుగ్రహించినటువంటి వారు రఘునాథాచార్య స్వామి వారు. అందువల్ల ఇద్దరు పట్టుకొని లేపితే కానీ లేవలేనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని ఇద్దరు కూడాను 2 చేతులతో పట్టుకొని లేపి అనుగ్రహించినటువంటి మహానుభావులు. అందువల్ల ఇద్దరివి కూడాను అక్కడ జరిగితే శత జయంతి ఉత్సవాలు చాలా బాగుంటాయి అనేటువంటి ఉద్దేశం
మాకు ఎప్పటి నుంచో మనస్సులో ఉంది. అదిగో అది శత జయంతి ఉత్సవాలు వచ్చేదానికన్నా ముందు, అంటే తిరునక్షత్రం ఏదైతే జరుగుతుందో దానికన్నా ముందు అక్కడ జరిపి ఆ తర్వాత ఇక్కడ జరిపితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఇంతకాలం కూడాను మౌనంగా ఉన్నాం. ఇంకొకటి